నమస్తే అండి. సో ఈరోజు ఏంటంటే నడుము నొప్పికి గ్యారంటీ ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే నడుము నొప్పికి గ్యారంటీ అనేది మెడికల్ ప్రకారంగా మనమైతే ఇవ్వలేమండి. అయితే ఎందుకు అనంటే ఆ నడుము నొప్పి యొక్క కాంప్రెషన్, దాంతోపాటు ఒక కాలు లాగడం, మజిల్ పట్టుకోవడం, అదే మజిల్ స్టిఫ్నెస్ అంటాం. సో అదేవిధంగా బాడీ మీద ఆధారపడి ఉంటుందండి ఆ సమస్య. 10 మందిలో బ్యాక్ పెయిన్ వస్తే 10 మందికి ఒక్కో రకంగా ఆ సమస్య ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ ఒకరికి వచ్చిన వాళ్ళలో ఇంకొకరికి షుగర్ అనేది అన్‌కంట్రోల్ ఉంటుంది. వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గడంలో చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి మనం గ్యారంటీ అనేది ఇవ్వలేమండి. సో ఎందుకంటే మన యొక్క బాడీ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఇమ్యూనిటీ పవర్, మన బాడీ స్ట్రెంత్, మన ఎనర్జీ లెవెల్స్, అదర్ కాంప్లికేషన్స్ అంటే బీపీ, షుగరు, సో థైరాయిడ్, ఇంకా ఇవే కాకుండా ఇంకా కొన్ని రకాల ఇంకొన్ని సమస్యల ద్వారా మన పెయిన్స్ తగ్గడానికి గల కారణం కూడా ఇవి కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ బేస్ చేసుకొని రూట్ కాజ్ ట్రీట్మెంట్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో కానీ మనం ఒక పేషెంట్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక 4 నుంచి 6 సిట్టింగ్లో ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం చాలా వరకు తెలుస్తుందండి. ఎందుకంటే మనం చేసే విధానం బట్టి, దాంతోపాటు ట్రీట్మెంట్ యొక్క రూట్ కాజ్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ కానీ, తినే ఫుడ్లో కానీ, మీరు చేసే వృత్తిలో కానీ, ఇవన్నీ మన మీద ఆధారపడి ఉంటాయండి. సో అదేవిధంగా ఒక డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మనం ఫాలో కావాల్సి ఉంటుందండి. చాలామంది ఫాలో కారు, బట్ డైరెక్ట్ ట్రీట్మెంట్ మీదే ఆధారపడి ఉంటారు. ఎందుకంటే మనం ఒక ట్రీట్మెంట్ చేయాలంటే ఒక కర్రీ వండినట్టుగా ఉంటుంది. కర్రీ వండితే ఎన్ని అవసరమో బ్యాక్గ్రౌండ్లో, మన ట్రీట్మెంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి అవన్నీ తోడైతేనే మనకు ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చండి. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, బట్ దానికి ఖచ్చితమైన నిబంధనలు పాటించి అదే ట్రీట్మెంట్ యొక్క ప్రోటోకాల్ పాటిస్తే ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చండి. సో కాబట్టి మనం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎక్సర్సైజెస్, బాడీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, సో అదేవిధంగా మనం లైఫ్ స్టైల్, ఫుడ్డు, వాకింగు, దాంతోపాటు బాడీ ఇమ్యూనిటీ, వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. గట్ హెల్త్, సో వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అందరికీ సేమ్ ఉండదు కాబట్టి ఈ విధంగా అనేది ట్రీట్మెంట్కి అనేది ముందుకెళ్తూ ఉంటాం.